అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మిరియాల రసం వెల్లుల్లి చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను. అంటే వెల్లుల్లిపాయ కారంతో చికెన్ ఫ్రై అనమాట. ఇది మా అమ్మమ్మ గారి స్టైల్ అనమాట. ఏ విధంగా చేయాలో చూపిస్తా. మన చికెన్ ఫ్రైకి కావలసినవి: కేజీ చికెను, 50 గ్రాములు వెల్లుల్లిపాయలు, తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, తగినంత సాల్టు, 150 గ్రాములు ఆయిలు, 5 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కోసుకున్నాను, కొత్తిమీర, 3 రెమ్మల కరివేపాకు. బాండి వేడెక్కిందండి, ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, చికెన్ వేసుకుందాం. ఇప్పుడు పసుపు కూడా వేసేసుకుని కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకుందామండి. వాటర్ అనేది ఇలా వచ్చింది కదా, ఈ వాటర్ అంతా ఇదికే లోపల మనం కారం రెడీ చేసుకుందాం. ఇక నుంచి మూత పెట్టకూడదండి, ఈ మూత పెట్టకుండానే ముక్కలాగా యాగాలన్నమాట. ముందుగా జీలకర్ర వేసుకుని దంచుకుందాము. ఇప్పుడు కారం, చిన్నులపాయలు వేసుకొని దంచుకుందాం. నీరైతే ఇనిగిపోయిందండి. ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. రుచి కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆఖరిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుని దించేసుకుందాం. వెల్లుల్లి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మిరియాల రసం చేసుకుందాం. మిరియాల రసానికి కావలసినవి: 1 చెంచా మిరియాలు, 2 వెల్లుల్లిపాయలు, 1 చెంచా జీలకర్ర, అర చెంచా పసుపు, అర చెంచా కారం, 1 నిమ్మకాయ సైజు అంత చింతపండు, 7-8 రెబ్బలు కరివేపాకు, 1 గుప్పెడు కొత్తిమీర, 1 పండిపోయిన టమాటా నేను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఇలా పెట్టుకున్నాను, తగినంత ఉప్పు, 2 చెంచాలు ఆయిల్. మనం ముందుగా చింతపండు నానబెట్టుకుని ఈ చింతపండు నానే లోపల మనం జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలు దంచుకుందాం. నేను ఈ చింతపండుకి 1/2 లీటర్ వరకు నీళ్లు పోస్తున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, టమాటా వేసుకుని 1-2 నిమిషాలు మగ్గనిద్దాం.
పసుపు కారం వేసుకుందాం. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను కూడా వేసుకుందాం. వీటిని బాగా కలుపుకొని చింతపండు పులుసు పోసుకొని మనం రసానికి కాబట్టి ఇంకొంచెం నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు సరిపోయినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుని బాగా తెరలనిద్దాం. బాగా తెరిలిందండి. మిరియాల రసం అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు దించేసుకుందాం. మిరియాల రసం సూపర్గా ఉందండి. అసలు అమ్మని తలిపించి అమ్మమ్మ రసం అనిపించింది అనమాట. సూపర్గా ఉంది. ఎంతైనా పాతకాలం నాటి అంటే మనం ఇవి కూడా మర్చిపోకూడదు అనమాట. నా అదృష్టం అనుకుంటానండి నేను మాత్రం. ఎందుకంటే నాకు ఇంకా ఆ రోజుల్లో వంటలు గుర్తుండి నేను అలా చేసుకోగలుగుతున్నాను అనిపించేది నాకు. మనము ఎల్లుల్లిపాయ కారం వేసి నూరుతున్నాం కదా. ఇప్పుడు అచ్చంగా కారం కాకుండా మనం మిరపకాయలు వేసుకుని కూడా నూరుకోవచ్చు. అంటే బ్యాచిలర్స్కి కానీ ఇప్పుడు వచ్చే తరానికి కూడా అర్థమైద్దని నేను అలా నూరాను అనమాట. మీరు ఓపికండి చేసుకుంటానంటే మనం ఎండుమిరపకాయలు వేసుకుని కూడా నూరుకోవచ్చు అనమాట. అలా నూరుకుని కూడా మీరు చేసుకోండి. మిరియాల రసము ఈ వెల్లుల్లిపాయ కారం చికెన్తో మీకు ఎందుకు చూపించానంటే రెసిపీ, ఇదంతా మంచు కాలం. మనకి చలికాలంలో జలుబులు కానీ దగ్గులు కానీ పిల్లలకి చిన్న చిన్న అంటే ఆరోగ్య సమస్యలు కానీ వస్తాయి కదా. వీటి వల్ల కూడా మిరియాలు చాలా ఉపశాంతి ఇచ్చిద్ది అనమాట. మన గొంతుకు కానీ ఊపిరి పీల్చుకోవడంలో కానీ శ్వాసకోశ వ్యాధులకి మాత్రం చాలా ఉపయోగపడిద్ది. చిన్నులపాయ ఒకటి, మిరియాలు ఒకటి బాగా ఇవి మనిషికి యూజ్ అవుతాయి. అందుకోసమే నేను ఈ వంట చేశాను అనమాట. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మా వంట మీకు నచ్చినట్లయితే ఇలాంటి పాతకాలం నాటి వంటలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఉంటానండి. బాయ్.